హలో మామ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినీ పుచ్చకాయ. ఇప్పుడు మనం రివ్యూ అవ్వబోయే వెబ్ సిరీస్ వచ్చేసి స్క్విడ్ గేమ్స్ సీజన్ 2. ప్రెజెంట్ అయితే ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సీజన్ 2 మొత్తం మీద 7 ఎపిసోడ్స్ అంటూ ఉన్నాయి. మీరు ఒకవేళ సీజన్ 1 చూడకపోతే కన్ఫామ్గా సీజన్ 1 చూడండి. సీజన్ 1 తర్వాత నుంచి సీజన్ 2 అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా స్టోరీ విషయంలోకి వచ్చేస్తే సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో స్టార్టింగ్ ఎపిసోడ్ ఒక 5 మినిట్స్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంకా డైరెక్ట్గా 2 ఇయర్స్ తర్వాత నుంచి అయితే ఉంటుంది. ఈసారి మన హీరో ఏంటంటే ఈ గేమ్ ని ఎలాగన్నా ఆపాలి అని అనుకుంటాడు. ఆ గేమ్ లోకి వెళ్ళిన తర్వాత నుంచి ఏమైతుంది అని చెప్పి తెలియాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఈ సోదంతా మాకెందుకు మామ, వెబ్ సిరీస్ ఎలా ఉందో ఒక్క మొక్కలో చెప్పంటారా? నాకైతే అంటే అంతగా నచ్చలేదు. అంటే పార్ట్ 1 చాలా బాగుంటది. పార్ట్ 2 ఏంటంటే సేమ్, అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో చూడబట్టి నాకైతే పార్ట్ 2 ఏం నచ్చలేదు. సీజన్ 2 అయితే చాలా అంటే చాలా డ్రాగ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక 7 ఎపిసోడ్స్ లో నాకు తెలిసి సీజన్ 2 అంటే ఇంకా సిరీస్ ఎండింగ్ ఇచ్చేయచ్చు. కానీ ఏంటంటే వీళ్ళు సగంలో ఆపేస్తారు. అంటే సీజన్ ఎండింగ్ కి సగంలో ఆగిపోద్ది. కంటిన్యూ జరుగుతూ ఉండగా స్టోరీ సడన్ గా ఆగిద్ది. ఇంకా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అంటే చాలా లాగ్. అసలు ఆ ఫస్ట్ 2 మొత్తం సెటప్ కే ఉంటది. ఇంకా థర్డ్ ఎపిసోడ్ నుంచి గేమ్ లోకి ఎంటర్ అవుతాడు మన హీరో. అక్కడి నుంచి ఏమైతుంది అనేది మీరు చూడాలి. ఇంకా మధ్య మధ్యలో అయితే నాకైతే అంత టెన్షన్ అనిపించలే. అంటే ఫస్ట్ సీజన్ లో గేమ్స్ అయితే చాలా వరకు టెన్షన్ గా ఉండేది. అదైతే ఈ సీజన్ లో గేమ్స్ అయితే మెయింటైన్ చేయలేదు. పైగా ఈ సీజన్ ఏంటంటే అంత గ్రిప్పింగ్ గా కూడా లేదు. అంటే ఎక్కడికక్కడ మనం ప్రిడిక్ట్ చేయగలుగు. ఇంకా ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే సీజన్ 1 లో అయితే నార్మల్ గా చిన్నది కొంచెం సీన్ ఉంటది, కొంచెం ఇబ్బంది పడే సీజన్ 2 లో అయితే అలాగైతే ఏమీ లేదు. సీజన్ 2 అయితే ఫ్యామిలీతో కన్ఫామ్ గా వాచ్ చేయొచ్చు. ఇంకా ఇందులో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అయితే అంటే ఇంట్రడ్యూస్ చేశారు. కొంతమంది అయితే వాళ్ళ బ్యాక్ స్టోరీ చెప్పారు. ఇంకా మిగిలిన వాళ్ళైతే ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ నార్మల్ గా ఏంటంటే క్యారెక్టర్స్ ని ప్లేస్ చేస్తారు వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏం లేకుండా. ఈ సీజన్ 2 లో అయితే అంతగా స్టోరీ ఏమి రన్ అవ్వదు. జస్ట్ నార్మల్ గా చిన్న క్లిప్ లా పెట్టేసి మొత్తాన్ని ఎపిసోడ్ ని మొత్తాన్ని సాగదీశారు. అంటే సీజన్ 1 కి ఉన్న హైప్ ని సీజన్ 2 అయితే మ్యాచ్ చేయలేకపోయింది. వాళ్ళు ఏంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకుందాం అని అనుకున్నారు. అంటే ఇంకొంచెం సాగదీయడానికి అని చెప్పి చూశారు. ఇంకా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ని ఎందుకు ప్లేస్ చేశారో కూడా తెలీదు. అంటే కొంతమంది పాపులర్ యాక్టర్స్ ని తీసుకున్నారు. అంటే వాళ్ళకి బాగా ప్రిఫరెన్స్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నా. అంటే కొంచెం కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ లేదు. జస్ట్ నార్మల్ గా ఏంటంటే అలాగ ప్లేస్ చేశారు. అంటే నాకు తెలిసి థర్డ్ సీజన్ లో ఉండొచ్చేమో. ఇంకా మొత్తం మీద అయితే ఇది జస్ట్ ఓకే. అంటే ఫస్ట్ పార్ట్ చూసిన దాని తర్వాత సెకండ్ పార్ట్ కన్ఫామ్ గా చూడాలనిపించింది కాబట్టి జస్ట్ నార్మల్ గా చూసేయండి. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ పెట్టుకోకండి. జస్ట్ నార్మల్ గా చూసేటట్టయితే మీకు ఇది నచ్చొచ్చు. నాకైతే ఫస్ట్ సీజన్ కి ఇచ్చినంత హైప్ అయితే ఈ సీజన్ అయితే అంతగా ఇవ్వలేదు. నార్మల్‌గా ఏంటంటే సీజన్ 1 లో మనకి బ్లాక్ మాస్క్‌తో ఒక పర్సన్‌ని చూపిస్తారు కదా! ఆ పర్సన్‌కి ఈ సీజన్‌లో అయితే కొంచెం ఆ పర్సన్ ఏంటంటే ఈ సీజన్‌లో కొంచెం గేమ్స్ ఆడేటట్టు చూపిస్తారు. అంటే గేమ్స్‌లో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. పైగా ఏంటంటే సీజన్ 1 లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు. అంటే ఆయన్ని నిజంగా అసలు ఏం యూజ్ చేసుకోలేదు. జస్ట్ నార్మల్‌గా ఏంటంటే ఏదో తోకలాగా పెట్టారు అంతేగాని ఆయనకి అంత పవర్‌ఫుల్‌గా ఏం లేదు. ఇంకా సీజన్ 1 లో అయితే గేమ్స్ కూడా కొంచెం బాగా డిజైన్ చేస్తారు. అంటే మెయిన్ సీజన్ పాపులర్ అయిందే సీజన్ 1 గేమ్స్ వల్ల. కానీ ఏంటంటే సీజన్ 2లో అది లేదు. జస్ట్ నార్మల్‌గా ఏంటంటే ఫస్ట్ ఒక గేమ్ పెడతారు. పెట్టిన తర్వాత నుంచి మన హీరో అందరిని సేవ్ చేయడంతో ఇంకా గేమ్స్ అనేవి మార్చేస్తా ఉంటారు. ఆ మార్చేసిన తర్వాత నుంచి అంటే ఆ గేమ్స్‌లో అయితే అంతగా ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా చిన్న చిన్న గేమ్సే పెట్టారు. అంత టెన్షన్ అయితే బిల్డ్ చేయలేదు ఈ గేమ్స్‌లో. నాకైతే ఈ మధ్యన నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చే సీజన్ 2స్ అయితే ఏమి ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. అంటే స్టార్టింగ్‌లో 'హెల్ బౌండ్' అలాగే ఉండేది. 'హెల్ బౌండ్ 1' బాగానే ఉండేది. 'హెల్ బౌండ్ 2' నాకు అంతగా అనిపియలేదు. ఇప్పుడు 'స్క్విడ్ గేమ్స్' ఇంకా తర్వాత 'ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్' చూడాలి. అదన్నా కొంచెం బాగుండాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.